విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీలో 3 ముక్కల పోరు నడుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, మాజీ ఎమ్మెల్యే సీతంరాజు సుధాకర్, కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు తమదే టికెట్ అంటూ పోటీ పడుతున్నారు. వాసుపల్లి గణేష్ ప్రస్తుత ఎమ్మెల్యే. అతను 2 సార్లు ఎన్నికలను గెలిచాడు. అయితే గత కొంతకాలంగా అతని ప్రవర్తనతో కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. వాసుపల్లి తమపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. అసంతృప్తితో ఉన్న కార్పొరేటర్లు విల్లూరి భాస్కరరావు వైపు మొగ్గు చూపుతున్నారు. విల్లూరి భాస్కరరావు మాజీ ఎమ్మెల్యే సీతంరాజు సుధాకర్ మద్దతుతో ప్రచారం చేస్తున్నారు. విల్లూరి భాస్కరరావు రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలవడానికి వాసుపల్లి గణేష్ టికెట్ సరైనది కాదని వాదిస్తున్నారు. వాసుపల్లి గణేష్ టికెట్ ఇస్తే గెలిచే అవకాశం లేదని విల్లూరి భాస్కరరావు వైవి సుబ్బారెడ్డికి వివరించారు. వైసీపీ అధిష్టానం ఈ పోరును ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. ఈ పోరు వైసీపీకి హానికరం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పోరులో ఏ ఒక్కరూ టికెట్ పొందితే మిగిలిన 2 వైసీపీకి వ్యతిరేకంగా పనిచేయవచ్చు. ఇది రాబోయే ఎన్నికల్లో వైసీపీకి హానికరం అవుతుంది. వైసీపీ అధిష్టానం ఈ పోరును పరిష్కరించడానికి త్వరగా చర్యలు తీసుకోవాలి.